పూరి జగన్నాథుడి రూపం ఎందుకలా ఉంటుంది అనే ప్రశ్న మనలో చాలా మందికి ఉంటుంది. అసలు ఆయన కథ ఏంటి, ఆయన రూపం ఎందుకలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు నీలమాధవుడి రూపంలో ఒక అడవిలో వెలుస్తాడు. ఆయన్ని అక్కడ గిరిజనులు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. దీని గురించి బయట వాళ్లకు తెలిస్తే ఆయనను తీసుకెళ్లిపోతారేమో అన్న భయంతో నీలమాధవుడు ఉండే ప్రదేశాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు. ఆ ప్రదేశం గిరిజన నాయకుడు విశ్వవసుకు మాత్రమే తెలుసు. ఇలా ఉండగా ఇంద్రద్యుమ్నుడు అనే రాజు తన జీవితంలో చూడాలనుకున్నవి అన్నీ చూసేశాడు. కానీ ఒక కోరిక మిగిలిపోయింది. అదే శ్రీ మహావిష్ణువుని చూడాలి అనే కోరిక. పండితుల్ని ఋషుల్ని పిలిపించి తన కోరికను వివరించాడు. అందులో ఒకరు శ్రీ మహావిష్ణువు నీలమాధవుడి రూపంలో ఉత్కల నీలగిరి ప్రాంతంలో ఒక రహస్యమైన ప్రదేశంలో ఉన్నాడని, ఆ చోటు అక్కడ ఉండే గిరిజన నాయకుడికి మాత్రమే తెలుసు అని చెబుతాడు. ఉత్కలని ప్రస్తుతం ఒడిస్సా అని పిలుస్తున్నాం. ఆ ప్రదేశానికి విద్యాపతుడనే వ్యక్తిని ఆ రహస్యం తెలుసుకోమని రాజు పంపుతాడు. కొంతకాలానికే గిరిజనులలో కలిసిపోతాడు ఆ విద్యాపతుడు. గిరిజన నాయకుడు కూతురు విద్యాపతితో ప్రేమలో పడుతుంది. ఇద్దరికి వివాహం కూడా జరుగుతుంది. విద్యాపతి తన మామగారిని ఒక కోరిక అడుగుతాడు. ఈ కొండల్లో వెలసిన నీలమాధవుడిని దర్శించుకోవాలి అని. ఎలానో విద్యాపతి తన అల్లుడే కాబట్టి తీసుకువెళ్లడానికి అంగీకరించి ఒక షరతు పెడతాడు. వెళ్లేదారి చూడకుండా కళ్ళకి గంతలు కడతాడు. అయితే విద్యాపతి వెళ్లేదారిలో ఆవగింజలు వేస్తూ వెళ్తాడు. నీలగిరి లోపలికి వెళ్లిన విద్యాపతి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ నిజంగానే శ్రీ మహావిష్ణువు ఉన్నాడని రాజుకు తెలియజేస్తాడు. ఎన్నో ఆశలతో రాజు విద్యాపతి దగ్గరకు వస్తాడు. అప్పుడు వారిద్దరూ మొలచిన ఆవ మొక్కలను అనుసరిస్తూ గుహ లోపలికి వెళ్తారు. కానీ లోపల నీలమాధవుడు కనిపించడు, అదృశ్యమైపోతాడు. అప్పుడు రాజు చాలా బాధపడతాడు. ఎలా అయినా శ్రీ మహావిష్ణువు దర్శనం తర్వాతే రాజ్యానికి వెళ్తా అని నిద్రాహారాలు మానేసి తపస్సు చేస్తాడు. అప్పుడు తనకి శ్రీ మహావిష్ణువు కనిపించి తాను సముద్రంలో ఒక చెక్క రూపంలో తేలుతూ వస్తానని, ఆ చెక్క ముక్కతో శిల్పి చేత నా రూపం చెక్కించి ప్రతిష్ఠించమని చెబుతాడు. వెంటనే రాజు సముద్రం దగ్గరకు వెళ్తాడు. ఒక చెక్క తేలుతూ కనిపిస్తుంది. విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆ కొయ్యని చెక్కి విగ్రహాలు చేస్తానని చెబుతాడు. కాకపోతే తాను విగ్రహం చెక్కేటప్పుడు ఎవ్వరూ తనని చూడకూడదని, మూసిన తలుపులు తెరవకూడదని షరతు పెడతాడు. ఆ చెక్కను ఒక గదిలోకి తీసుకెళ్తాడు. కొన్ని రోజులు గడిచినా బయటకు రాకపోయేసరికి రాణి గుండీచా ఆ గది దగ్గరకు వెళ్లి శబ్దాలు ఏమైనా వస్తున్నాయా అని వింటుంది. మొత్తం నిశ్శబ్దంగా ఉండడంతో రాజు దగ్గరకు వెళ్లి చెప్పగా ఆ బ్రాహ్మణుడు చనిపోయాడేమో అని తలుపులు తెరవగానే 3 విగ్రహాలు పెద్ద పెద్ద కళ్ళతో చెక్కి ఉంటాయి. కానీ కాళ్ళు చేతులు పూర్తి కాకుండానే విశ్వకర్మ మాయమైపోతాడు. దాంతో రాజు పెద్ద తప్పు చేశానని బాధపడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు రాజుకి కలలో కనిపించి నేను అదే రూపంలో ప్రజలకు దర్శనం ఇస్తాను అని చెబుతాడు. అందుకే జగన్నాథుడి రూపం అలా ఉంటుంది. జై జగన్నాథ.